స్పోర్ట్స్ ఇంజురీస్, ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా ఎక్కువయ్యాయి ఇప్పుడు. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ ఆడాలనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వయసు పైపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు 35-40లో చాలామంది ఉద్యోగాలు సెటిల్ అయిపోతారు, పిల్లలు పుట్టుంటారు, వాళ్ళు చదువుకుంటుంటారు. ఈ వయసులో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా 50-55 వాళ్ళు కూడా మీరు చూస్తుంటారు వెటరన్స్ టెన్నిస్ టోర్నమెంటు, వెటరన్ క్రికెట్ టోర్నమెంటు, వెటరన్ అథ్లెటిక్స్ జరగడము. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి స్పోర్ట్స్ మీద, గేమ్స్ మీద చాలామందికి మక్కువ ఎక్కువ. అందులో చిన్న పిల్లల్ని మనం ఇప్పుడు చూస్తుంటాం. టెన్నిస్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్ అని పిల్లల్ని 10 years, 11 years, 12 yearsకే మనం స్పోర్ట్స్ పర్సన్ చేద్దాము. సచిన్ టెండూల్కర్ గారి లాగా చేద్దాం, విరాట్ కోహ్లీ లాగా, టెన్నిస్ సానియా మిర్జా లాగా మన పిల్లల్ని చేద్దామని కోరికతో మనం పిల్లల్ని పంపిస్తుంటాం. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో పుష్కలమైన టాలెంట్ ఉంది. ఎందుకంటే 140 కోట్ల పాపులేషన్ కదా. ఇప్పుడు ఒలింపిక్స్లో మనకి మెడల్స్ రావు, కానీ కరెక్ట్గా కానీ స్పోర్ట్స్ని ఆడి కరెక్ట్గా స్పోర్ట్స్ ఇంజురీస్ని కానీ మనము కంట్రోల్ చేసుకోగలిగితే మన ఒలింపిక్స్లో నెంబర్ 1 అవుతాం. అమెరికా, చైనా, జపాన్ కాదు, మనము ఒలింపిక్స్. ఎందుకంటే అంత పుష్కలమైన టాలెంట్ ఉంది. కానీ ఈ టాలెంట్ బయట పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? స్పోర్ట్స్ ఇంజురీస్. అంటే అంత టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ స్పోర్ట్స్ గాయాలతోటి వాళ్ళు స్పోర్ట్స్ మధ్యలో ఆపేయడం, మళ్ళీ స్కూల్స్కి వెళ్ళిపోయి ఇంకా స్పోర్ట్స్ కంప్లీట్గా ఆపేసి చదువు మీద కాన్సన్ట్రేట్ జరుగుతుంది. ఎందుకు అంటే ఇండియాలో స్పోర్ట్స్ ఇంజురీస్, స్పోర్ట్స్ వల్ల తగులుతున్న గాయాలకి, దెబ్బలకి సరైన ట్రీట్మెంట్స్ లేవు. ఏం చేస్తారు? షోల్డర్ ఇంజురీ అంటారు, నీ జాయింట్ ఇంజురీ అంటారు, యాంకిల్ ఇంజురీ అంటారు, లేదంటే స్పైన్ ఇంజురీ అంటారు. కొన్ని రోజులు ఏవో ఫిజియోథెరపీ అలా చేసి తర్వాత సర్జరీకి వెళ్తారు. ఒక్కసారి ఆ జాయింట్స్ మీద కానీ సర్జరీ జరిగిందంటే 100 మందిలో 70-80 మంది మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఒక జాయింట్ అది వర్జిన్గా ఉన్నప్పుడు దాని కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనము మ్యానిపులేట్ చేస్తే, అంటే కోసి కుట్టడము లేదంటే ఏదైనా రిపేర్ చేయడం చేస్తే తప్పకుండా దాని కెపాసిటీ, దాని ఎండ్యూరెన్స్ అంటాం, ఆల్మోస్ట్ 50% పడిపోతుంది. అసలే ఇంత కాంపిటీషన్ స్పోర్ట్స్లో, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మీకు 50% దాని శక్తి తగ్గిపోయిందంటే ఆ జాయింట్, మీరు స్పోర్ట్స్కి పనికిరాదు. అందుకని స్పోర్ట్స్ ఇంజరీస్కి, స్పోర్ట్స్ ఎక్కడైతే ఇంజరీ జరగడం వల్ల ఆ పార్ట్ దెబ్బతింటుందో, ఇప్పుడు షోల్డర్లో సుప్రాస్పైనటిస్ అని ఒక మజిల్ ఉంటుంది. టెన్నిస్ సర్వీస్ చేస్తున్నప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్స్, వాలీబాల్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్కి ఆ షోల్డర్లో ఆ సుప్రాస్పైనటిస్ మజిల్ ఇంజరీ అవుతుంది. దాన్ని ఆపరేషన్ చేసి కుట్టడం కానీ జరిగింది అంటే, ఆర్థ్రోస్కోపిక్ కానీ ఏదైనా కానీ, అది మళ్ళీ సెట్ అవ్వచ్చు, కానీ స్పోర్ట్స్కి సెట్ కాదు. ఎందుకంటే మళ్ళీ అదే శక్తితోటి నువ్వు మళ్ళీ ఆడాలి అంటే బెస్ట్ మార్గము వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ చేసేది పిఆర్పి థెరపీ. అంటే ఇది ఒక్కటే బెస్ట్ అని కాదు, ఇది చాలా స్టడీస్లో సర్జరీస్ కంటే బెటర్ అని చాలా మటుకు తేలింది. అది మేము కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇపియాన్ రీహాబిలిటేషన్, స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ జూబ్లీ చెక్పోస్ట్లో ఉంది. అక్కడ మంచి టీం ఉంది. ఆ టీంలో రంజీ ప్లేయర్స్ ఉన్నారు, యాజ్ ఎ ఫిజియోథెరపిస్టులు, ప్లస్ ఆల్సో మంచి ఎక్విప్మెంట్ ఉంది. అండ్ పిఆర్పి థెరపీ చేసి రీహాబిలిటేషన్ చేయడం ద్వారా మీ పిల్లలు ఎవరైతే స్పోర్ట్స్లో బాగా రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త. తప్పకుండా ఈ స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి మీరు మీ పిల్లవాళ్ళని మళ్ళీ అదే విధంగా ఆడి ఒక సచిన్ టెండూల్కర్నో, ఒక సానియా మిర్జానో, ఒక విరాట్ కోహ్లీని చేయాలనుకుంటే తప్పకుండా ఇపియాన్ స్పోర్ట్స్ సెంటర్, స్పోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ని కలవండి. మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. నమస్కారం.